హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ సందీప్. మనం రెగ్యులర్గా ఏఐ టూల్స్ చూస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు కూడా మంచి ఏఐ టూల్ తోటి నేను మీ ముందుకు వచ్చాను. ఇది ఇమేజ్ క్రియేషన్ టూల్. ఆల్రెడీ మనం చాట్ జీపీటీలో ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూసాము. ఇది కూడా చాట్ జీపీటీ రిలేటెడ్ టూలే, బట్ దీంట్లో ఏంటంటే ఇంకా అడ్వాన్స్డ్గా మనం ఇమేజెస్ క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి అది చూద్దాము ఎలా క్రియేట్ చేయొచ్చు ఏంటి అనేది. ఇది వచ్చేటప్పటికి సొరా. సో దీన్ని మనం ఆపరేట్ చేయాలి అంటే ఇది ఓపెన్ ఏఐనే చాట్ జీపీటీ లాగా sora.chatgpt.com. సో ఇప్పుడు మనకి చాట్ జీపీటీలో ఇమేజ్ వర్షన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి చాలా ఇమేజెస్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటాయి. సో చాలామంది మనలాగే ఇమేజెస్ క్రియేట్ చేసిన వాళ్ళు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం క్రియేట్ చేసే ఇమేజెస్ని మనము మానిటర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మై మీడియాలో చెక్ చేసుకోవచ్చు. మనం క్రియేట్ చేసినవన్నీ ఇక్కడ ఉంటాయి. వాటిని ఆర్గనైజ్ చేసుకోవాలి అనుకుంటే న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి మన ఫోల్డర్లోకి మన ఇమేజెస్ని మనం వర్క్ రిలేటెడా లేదంటే పర్సనల్గా క్రియేట్ చేసామా, గిబ్లీ స్టైల్లో క్రియేట్ చేసాము, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమేజెస్కి డిఫరెంట్ టైప్స్ మనం ఇక్కడ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కొన్ని ఇమేజెస్ మనం అప్లోడ్ చేయొచ్చు, అలాగే వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే వీడియో వచ్చేటప్పటికి మనకి ఫ్రీ వర్షన్ కాదు, వీడియో కంప్లీట్లీ కూడా పెయిడ్ వర్షన్లో వస్తుంది. మనం వీడియోని ఫ్రీగా క్రియేట్ చేయలేం. ఇక్కడ మన ఇమేజా వీడియోనా అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ సైజెస్ వస్తుంది 3:2, 1:1, 2:3. సో ఇది వచ్చేటప్పటికి ల్యాండ్స్కేప్లో మనకి యూట్యూబ్ ఫుల్ వీడియో స్టైల్ వస్తుంది. ఇది ఇన్స్టాగ్రామ్ రీల్ స్టైల్ వస్తుంది. లింక్డ్ఇన్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేటప్పటికి రీల్ అండ్ షార్ట్ వీడియోస్కి వర్క్ అవుతుంది. సపోజ్ మనం ఒక 1:1 ఇమేజ్ క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి. ఇక్కడ వేరియేషన్స్, సో అంటే ఎన్ని రకాలుగా మనకి ఇమేజెస్ కావాలి. సో దీంట్లో మనం 1 ఇమేజ్, 2 ఇమేజెస్, 4 ఇమేజెస్ వరకు తీసుకోవచ్చు. డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి. సో సపోజ్ మనం ఇక్కడ 1 తీసుకుంటే 1 వేరియేషన్స్తో వస్తుంది. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. ఇది మనం ఏ స్టైల్లో మనం చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇమేజెస్ రిలేటెడ్ పూర్తిగా అవగాహన ఉంటే ఈ స్టైల్కి వెళ్ళండి, లేదంటే సింపుల్గా నన్లో వదిలేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. సో మనం బిఫోర్ వీడియోస్లో మనం చాట్ జీపీటీలో గ్లోబల్ లీడర్స్కి రిలేటెడ్ ఇమేజెస్ చూసాము, కొన్ని సీనరీస్ ఇలాంటి ఇమేజెస్ కూడా క్రియేట్ చేయడం అనేది చూసాము. దీంట్లో వచ్చేటప్పటికి మనం టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ని ఇమేజ్గా ఎలా క్రియేట్ చేస్తుంది అనేది చూద్దాం. మనం సపోజ్ ఇప్పుడు మనం ఒక బిజినెస్కి సంబంధించి మనం ఒక బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నాం అనుకోండి. సపోజ్ మనదే ఒక డెంటల్ హాస్పిటల్ అనుకోండి. మనది ఒక డెంటల్ హాస్పిటల్ అయితే మన హాస్పిటల్ని ప్రమోట్ చేయడానికి ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము. సో దాన్ని ఎలా క్రియేట్ చేస్తుంది అనేది మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇద్దాము. సో ఈ ప్రాంప్ట్ మనం 2 టైప్స్లో ఇవ్వచ్చు. ఒకటి ఏంటంటే ప్రాంప్ట్ని చాట్ జీపీటీలో జనరేట్ చేసుకుని ఆ ప్రాంప్ట్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఇవ్వచ్చు. సో రెండోది ఏంటి అంటే మనం ఓన్గా ప్రాంప్ట్ రాయగలిగితే, మనకి ఆప్షన్ కనుక తెలిస్తే ఎలా రాయాలి ఏంటి అనేది కనుక ఏఐకి ఎలా ఇవ్వాలి, ఇన్పుట్ ప్రాంప్ట్ అనేది ఎలా ఇవ్వాలి అనేది తెలిస్తే మనం ఓన్గా కూడా రాసుకోవచ్చు. సో దానికి సంబంధించి మనం ఇప్పుడు ఒక ప్రాంప్ట్ని రాద్దాము. అది ఎలా క్రియేట్ చేస్తుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. నేను ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇస్తున్నా. సో మనం ప్రాంప్ట్ అయితే టైప్ చేసి ఇచ్చాము. ఇప్పుడు చూద్దాము ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తుంది అనేది. మన ఇమేజ్ని అయితే రెడీ చేసేసింది. చూద్దాం. సీ హియర్, మనం అడిగినట్లుగానే ప్రాంప్ట్లో ఇచ్చింది. మనం అడిగింది హర్ష డెంటల్ క్లినిక్ అనేది మెయిన్ హెడ్డింగ్గా పెట్టమన్నాము. కింద విశాఖపట్నం అనేది రాయమన్నాము. ఆఫరింగ్ ఫ్రీ డెంటల్ చెకప్, నో హిడెన్ ఫీ అనేది ఇచ్చాము. సో అదే ఇచ్చింది. ఫ్రీ డెంటల్ చెకప్ అనేది హైలైట్ చేయమన్నాము. సో డిఫరెంట్ కలర్లో ఇచ్చింది. జొర్కానియం క్రౌన్ ఎట్ బెస్ట్ ప్రైస్ అని 6,000ని స్ట్రైక్ ఆఫ్ చేయమని చెప్పాము. 2,500ని హైలైట్ చేయమని చెప్పాము. సో కూల్ కలర్స్, ఐ క్యాచీ కలర్స్ లైక్ వైట్, బ్లూ అండ్ పింక్ లాంటివి యూస్ చేయమని చెప్పాము. సో అందుకని అలా ఇచ్చింది. ఒకవేళ మనం కలర్ కాంబినేషన్ ఇవ్వకపోతే అదే ఒక డిఫరెంట్ కలర్స్ తీసుకుంటుంది. ఐ క్యాచీ కలర్స్ అనేది మనం కాంబినేషన్ ఇస్తే ఆ కాంబినేషన్ తీసుకుంటుంది. దీనికి రిలేటెడ్ హైలైటెడ్ ఇమేజెస్ పెట్టమంటే అదే ఇమేజెస్ పెడుతుంది. ఇదే వెల్ నోన్ కంపెనీస్ అయితే లైక్ IBM, ఇన్ఫోసిస్, TCS, అలానే స్విగ్గీ, జొమాటో, ఇన్స్టామార్ట్ అండ్ బిగ్ బాస్కెట్,
ఇట్లా ఏవైనా సరే తనిష్క్, టాటా, ఎనీథింగ్ ఏవైనా సరే వెల్ నోన్ కంపెనీస్ అయితే, వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అయితే మనం వాటి పేర్లు ఇచ్చి ఆ లోగోని యూస్ చేయమంటే కూడా ఇక్కడ అది ఆ లోగోని యూస్ చేసి మనకి ఇమేజ్ క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనం చాట్ జీపీటీ తోటి కూడా ఇలా ఇమేజెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే 4-5 ఇట్లా లిమిట్ ఏం లేదు. చాట్ జీపీటీలో క్రియేట్ చేసినట్టు మనము పర్ డే ఒక 5 to 6 ఇమేజెస్ 10 ఇమేజెస్ కూడా మనం దీని నుంచి క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది.